ముందు సిస్టర్ ముందు ముందు అలా ఉన్నాయా? హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? प्रभु के नाम से कुछ बातें हम करने जा रहा है। सभी लोग पानी पी लो। हालेलुया। పరిశుద్ధమైన వాక్యం నుండి మన యొక్క బైబిల్ అందరూ తెచ్చారా? బైబిల్ సబ్కే పాస్ అయినా మీ అందరు బైబిల్ ఓపెన్ చేయండి. దేవుని వాక్యాలు ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానిస్తుండగా, आज कई लोग ये सोचता है कोई भी समय पे बारिशात होता है, बारिश हो रहा है। ये बारिश किस प्रकार से हो रहा है और किधर से आ रहा है और क्यों आ रहा है, किस कारण से ये बारिश गिरता है। एक्चुअली देखा जाए तो बारिश कभी गिरना चाहिए, जून महीने से गिरना चाहिए, అంతే కదా. కానీ ఎప్పుడైనా కానీ ఈ వర్షము పడుతుంటున్నది. మన తెలంగాణలో చూస్తే, ఆంధ్రలో చూస్తే చాలా ధాన్యాలు పంట అంతా నష్టమైపోతున్నది. మొన్న ఒక మెసేజ్ నేను వాట్సాప్లో చదివినప్పుడు దేవుని అడిగితే అంటే దేని విషయములో, ఎందుకంటే పంట ఇచ్చేది దేవుడే. खेती बनाने के लिए और पूरा धान्यम ग्रोसरी सब तैयार करने वाला परमेश्वर है. और नष्ट क्यों हो रहा है, వాడెందుకు చేస్తున్నాడు దేవుడు అని చూస్తే, जब हम परमेश्वर के संग रह के, परमेश्वर के आधीन में रह के, దేవుని దగ్గర ఉండి దేవుని మాటలు వింటూ దేవుని యొక్క ఆధీనములో ఆయన అనుభవం పొందుకోకుంటే, ఈ కొన్ని కారణాలు దేవుని దగ్గర నుంచిలే వస్తాయి అన్న. శ్రమ పెట్టేది దేవుడే. ఇప్పుడు ఏదైనా రోగం వస్తుందంటే ఏదో దయ్యం తెచ్చింది అనుకుంటాం. వర్షమునే దయ్యం తెస్తుంది, వర్షాన్ని మాత్రం దయ్యం లేదు, దానికి అధికారం లేదు. దేవుడే అధికారం ఇస్తే వర్షం రాగలదు. అయితే నేను వాక్యాన్ని చదువుతుంటుండగా ఉపత్తి అధ్యాయం, ఆది కాండము ఆది కాండంలో 7వ అధ్యాయం, బహుశా 7వ అధ్యాయము 11వ వచనం. उपत्ति अध्याय 7वां अध्याय, पहला अध्याय 7वां अध्याय 11 वचन. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము, ఆయన వయసు 600 సంవత్సరములు, 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడువబడ్డాయి. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగలును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. చాలు. హల్లెలూయా. మిలా బిడ్డ ఇలా వాచ్ పడు.
आया, उसी दिन बड़े गहरे समुद्र के समान हाँ ऊँट निकले और आकाश के जरों के खुल गए और वर्षा 40 दिन 40 रात నిరంతర హల్లెలూయా. ఈ వర్షం ఎప్పుడు వచ్చిందట? 2 నెలల. ఆయనకు 600 సంవత్సరములు ఉన్నాయి. एक आदमी 600 साल जिया. हम कितना साल जी सकते हैं? మనం ఎన్ని రోజులు బ్రతకగలుగుతాం? 600 సంవత్సరంలో ఆ మనిషి బ్రతికాడు. అప్పుడు ఈ కార్యాలు దేవుడు చూపెడుతున్నాడు. అప్పుడు అదే నెలలు అంటే 2వ నెల. 2వ నెల అంటే మనకి ఏ నెల? జనవరి, ఫిబ్రవరి. అంతే. ఫిబ్రవరిలో వర్షాలు గురువయ్యు. అది 17వ తారీఖు నాడు. అయితే ఈ వర్షము గురవటానికి కారణం ఏంటిదంటే అప్పుడు ఆ కాలంలో పాపము ఎక్కువ. बहुत पाप बढ़ गया था और खुदा वहां से जल को खोल दिया. ఊటలు ఏంటి అట? ఊటలు విడుదల చేసినాడు. అప్పుడు మళ్ళా వర్షమును, గాఢ వర్షమును కురిపించాడు. 40 దినములు 40 రాత్రులు కురిచినప్పుడు ఏం జరిగింది? అంత నష్టమైపోయింది. सब कुछ नष्ट हो गया. 40 दिन 40 रात 1 मिनट के लिए बरसात नहीं रुका. पाऊस नहीं थमा. तो काय होणार आहे? सगळे लोक मारून అందరూ చచ్చిపోతారు. అలాగా చనిపోయారు. దేనిని బట్టి? పాపమును బట్టి. ఈరోజు మనక్కడ కూడా, మన ఈ యొక్క దేశంలో కూడా ఎంతో కొద్ది నీతి ఉన్నది కాబట్టి ఇంతవరకు బ్రతుకుతున్నాం. కానీ చాలా పాపం ఉన్నది కాబట్టి ఈ వర్షాలు గురుస్తున్నాయి. ఈ వర్షాలు గురువుతున్నాయి. అందరూ చెప్తారు ధాన్యము కొనాలా అని చెప్తుంటున్నారు. కానీ మరి కలిసి దేవుణ్ణి అడుగుదామని ఎవరు అడిగేవారు లేరు. ఈరోజు हमारा जो काम किया हुआ जो फसल है वो बिकता नहीं है, कोई लेता नहीं है. ये चर्चा कर रहा है लेकिन खुदा से मांगेंगे बारिश नहीं होवे, ऐसे प्रार्थना करेंगे करके कोई बोलता नहीं है. हालेलुया. जून महीना खत्म हो गया, जुलाई महीना खत्म हो गया, बारिश नहीं आएंगे. మన దేశాన్ని ఏం చేస్తారమ్మా? కప్పతల్ల ఆట ఎందుకు ఆడతారు? మరి వర్షం కావాలని. అవునా? వర్షం కావాలని కప్పను పట్టుకొని నీళ్లు పట్టుకొని ఎగురుతా ఉంటారు. ఏం రావాలన్నట? వర్షం రావాలని. మరి వర్షం రావాలని ఇంత మీరు ఏడిస్తే మరి వర్షము మా ధాన్యాలు ఖరాబు కావద్దయ్యా అని ఆ దేవుణ్ణి ఎందుకు అడగటం లేదు? ఇది పాపం కాదా? ఒక వ్యక్తి తప్పు చేస్తే, మన మందిరములో ఒక సిస్టర్ ఉండే, ఆమె ఇప్పుడు దేశాన్ని ఉన్నది. ఇంటిలో పని చేస్తున్నప్పుడు ఒక 1000 రూపాయలు ఎంతో దొరికినాయి. ఆమె వాషింగ్ మషిన్లకి వెళ్ళి బట్టలు తీసినప్పుడు, ఉల్లారేస్తున్నప్పుడు ఆ బట్టలకి డబ్బులు కింద పడ్డాయి. उसको नहीं पता, वाशिंग मशीन में से कपड़ा धोया, बाहर आ गया, उसको नहीं पता किसी को. ఆమె తీసుకొని జేబులో పెట్టుకున్నది, వచ్చింది. కానీ ఆ గడియ నుండి మనశ్శాంతి లేదు. ఏం లేదు? మనశ్శాంతి లేదు. ఏం చెయ్యాలా, ఏం చెయ్యాలా, ఏం చెయ్యాలా, అడిగితే ఏం చెప్పాలా, నిద్రపడతలేదు. टेंशन, रात भर टेंशन. मैं कैसे दूं उनको पैसा? मैं खर्चा करूं? नहीं करना चाहिए. आत्मा बोल रहा है नहीं करना चाहिए. ఆత్మ చెప్తుంది नहीं ఖర్చు పెట్టద్దు. ఏం చేయాలా అని ఆ డబ్బులు అట్లనే ఉంచింది. ఆదివారం వచ్చింది, శుక్రవారం దొరికినాయి, శనివారం ఉంచుకున్నది, ఆదివారం వచ్చింది మందిరానికి వచ్చి మందిరం అయిపోయేదాకా ఉన్నది. వాక్యము కూడా బుర్రలకు ఎక్కలేక. హల్లెలూయా. ఏం చేసింది ఆమె? తప్పు చేయలేదు, దొరికినాయి, పట్టుకొని వచ్చింది అంతే. उसी टाइम पे पैसा मिला करके देता था ना, शांति से सो जाता था, సంతోషంగా ఉంటుండే. కానీ పట్టుకొచ్చి నిద్ర పడతలేదు. ఇక
నిద్ర పట్టకుండా ఉన్నప్పుడు అందరు వెళ్ళిపోయినాక కూర్చుండి, అయ్యా మీకు దండం పెడతా, నాకు ఏదన్నా ఒకటి మార్గం చూపెట్టండి అని అంటుంది. ఏమైందమ్మా అంటే, ఇలా జరిగిందని అన్నాక నాకేదో బాధ అనిపించింది. ఎందుకమ్మా ఈ పరిస్థితి తెచ్చుకున్నావు? 2 दिन से सोया नहीं है, ना खाने का ठिकाना, ना रहने का ठिकाना, सुनने का ठिकाना, कुछ भी नहीं है. ఎందుకు ఈ బాధ తెచ్చుకున్నావు అమ్మా అని అంటే, తెలియదయ్యా, నన్ను ఏదో దయ్యం పట్టింది నన్ను తీసుకొచ్చిన అని అన్నాక నేను అన్నా, ఇప్పుడే తీసుకుపోయి ఇచ్చేసే. అదే చెప్తున్నా, ఇప్పుడే ఆగకి తీసుకుపోయి ఇచ్చేసా. ఆ రాత్రి పనిపోయింది, డబ్బులు దొరికినది ఇచ్చేసింది, రాత్రి సంతోషంగా వాడుతున్నది. హల్లెలూయా. మనిషి తప్పు చేస్తే निद्र पड़ता? गलत करते तो नींद आता है? कोई गलत किया, हमारा दिमाग में क्या सोचता है? बहुत सोचता है. ये गलत करता है, 1000 झूठ बोलने के लिए तैयार होता है. इसलिए हमारा मेमोरी को हम काम ज्यादा दे रहे हैं. हमारा मेमोरी को काम ज्यादा दे रहे हैं. बेजों को काम कम देना चाहिए, ज्यादा नहीं देना चाहिए. इसलिए हम पाप करते हैं. एक मार्ग पे चलना है, बहुत अच्छा रहता है. हालेलुया. ड्राइविंग करते हैं, बाइक चला रहे या गाड़ी चला रहे तो हम किधर देखना चाहिए? आजू बाजू में नहीं देखना है, सीधा देखना है. ఎక్కడికి చూడాలా? ముందటికి చూస్తేనే మార్గము చక్కగా వెళుతుంది. ఇటు పక్క చూస్తే ఆ బిల్డింగ్ బాగున్నది, ఈ యొక్క గార్డెన్ బాగుందని చూస్తే ముంగట పోయి గుద్దుకుంటే ప్రాణమే పోతుంది. అవసరం లేని దాన్ని తీసుకోవద్దు, అవసరం ఉన్నదాన్ని తీసుకోవాలి. ఒక అయస్కాంతం एक चुम्बक बीच में रख के प्लास्टिक और कुछ अलग अलग वस्तु, अच्छे वस्तु रखेंगे तो चुम्बक खींचेगा. किसको खींचेगा? लोखंड को इस खींचेगा. ఇనుమునే అది గూలుతుంది. దానికి అవసరం లేని తీసుకోండి. అవి ఎంత మంచి బంగారం పెట్టినా సోనకు खींचता బంగారం అతుక్కుంటుందమ్మా? అయస్కాంతకు బంగారం అతుక్కుంటుందా? चुम्बक अगर सोना रखेंगे तो चिपकेगा नहीं, चिपकता. దానికి ఇష్టం లేదు కానీ మనుషులకు ఎంత ఇష్టం ఉన్నదో చూడండి. उसको पसंद नहीं है चुम्बक को, सोना नहीं पसंद है, किस चीज को भी नहीं चिपकता क्योंकि उसको एक ही चाहिए, లోకాన్ని. మరి మనకేం కావాలా? ఎన్నో లోకములు అందాలు ఉంటాయి. ఆ అందాలను మనం తీసుకోకుండా దేవుని వైపు చూడాలా. హల్లెలూయా. దేవునికి అతకబడి ఉంటే నిన్నెవడు బట్టి గుంజలేడు. परमेश्वर को हम चिपक के रहेंगे तो हम कोई भी छुड़ा नहीं सकता है, अलग नहीं कर सकता है. అందుకే దేవుని దగ్గర ఉండాలి. నోహవు దేవునికి అతుక్కొని ఉన్నాడు కాబట్టి ఆయన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఆ 40 దినముల వర్షము, ఆ 40 దినములు 40 రాత్రుల వర్షం ఏం జరిగిందనంటే ఆయన కుటుంబాన్ని కాపాడుకున్నాడు కాబట్టి ఆయన దేవునితో కలిసి ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను కూడా కలిసి ఉండాలంటే నీ జీవితం నా జీవితం దేవునితో ఉంటే ఎన్ని వడగండ్ల వర్షాలు వచ్చినా నీ ధాన్యము కరవు కాదు. హల్లెలూయా. నీకు మార్గాన్ని చూపెడతాడు. నీ కుటుంబం కట్టబడాలంటే నువ్వు దేవునికి అతకబడి ఉండాలా. అంతేకాదు ఇంకేమంటుండంటే ఇది ఆదికాండం 6:17 కూడా ఈ మాట అంటున్నాడు. 6:17 ఉపతి అధ్యాయ 17 వచనం. ఇదిగో నేనే జీవవాయు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. హల్లెలూయా. ఏం జరుగుతుందట? ఈ భూమి మీదకి ఈ జల ప్రవాహమును నేనే రప్పిస్తున్నా, దేవుడే రప్పిస్తున్నాడట. ఈ ఆకాశము కింద ఉన్న నరులందరినీ ఏం చేస్తాడట? చంపేస్తాడు. అప్పుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు, ఇది నేను చేస్తా బిడ్డ. आकाश के नीचे जितने भी नर जाति है आउट, लेकिन तुम मेरा प्रिय बेटा है, तुम इसके लिए एक नौक बांधो, उसमें तेरे परिवार को रखो, खाना वाना सब तैयार रखो, 40 दिन 40 रात खाने के लिए सिद्धांत करके रखो बोला.
उसको बचाया। हमारा एक परिवार खुदा के वास्ते रहेंगे तो हमें बचा के रखेंगे। हालेलुया। हमारा सोच सबको नहीं रहना है। हमारा जो मेमोरी जो है ना, एक काम में ध्यान रहना चाहिए। विशिष्ट हॉस्पिटल में काम करती है, मैं रील को देख के रहूंगा, कोई भी आएगा, हाँ जाओ उधर जाओ, 51 में जाओ, 17 माला पे जाओ, बोलेगा तो चलेगा। उससे ध्यान दे के बात करना पड़ेगा। क्या नाम है पेशेंट का, क्या नाम है, उससे पूछना आपका काम है, उसके नाम पूछना आपका काम है, उसके बाद उसको भेजना काम पे, उनके एड्रेस पे। आप किस पे ध्यान देते हो? घर के काम में या आपका फ्रेंड्स के बारे में? आप कौन सा काम कर रहे हैं, उस काम में ध्यान देना पड़ता है। हालेलुయా। ప్రార్థన करते ప్రార్థనలో ఉంటాం, 99 ఆలోచన నిలబెట్టుకుంటాం, ప్రార్థన వినడం। हम प्रार्थना करते एक निरंतर के प्रार्थना करो प्रभु से, वो सुनने वाला है। हम उससे वाचा बांध के रहना है, सारा समस्या को दूर करना है, అన్నిటిని దూరపరచండి, మన దగ్గరికి రానిచ్చుకోకూడదు, దేవునితో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి। అన్ని దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తే దేన్ని అడుగుతావు? దేని విషయంలో ప్రార్థన చేస్తావు? ఇవన్నిటిని మనం పెట్టుకుంటే మనం ముందుకెళ్ళలేము। ఈ మెమరీ పని చేయదు, ఏమవుతుందంటే వైరస్ వస్తుంది। హల్లెలూయా। వైరస్ వస్తుంది, ఫోన్కు వైరస్ వస్తే అది వింటదా మన మాట? ముందటి కంటే వెనుక కుక్కుతుంది, వెనుక కంటే ముందటి కుక్కుతుంది, ఎక్కతక్కట నేను బంద్ అవుతాను, కళ్ళు ముస్తుంది, అంతేనా కాదా? ఏమైతుంది అసలు ఎక్కువ దాన్ని ఇట్టిట్లనే అనుకో, కళ్ళు ముస్తుంది, కానీ నువ్వేమన్నా ఒత్తుకోరా భయ్, ఇవి నాకు శాతం అయితే లేదు అంటది। అంటే దానికి ఏమొచ్చింది? వైరస్ వచ్చింది। అందుకే మనుషులో సమాధానం లేకుంటే ఎవడు చెప్పినా అయినాడు, వింటవా? సమాధానం లేకుంటే నేను పిలిచిన నువ్వు వాళ్ళకు, ఎందుకంటే నీ ఆలోచనలు నీకే ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి। అందుకే దేవుడి దగ్గర ఆలోచనలు అన్ని పెట్టి ప్రార్థన చేయండి, దేవుడు మార్గం ధరిస్తాడు। హల్లెలూయా। ఏం చేయాలమ్మా? ఆయన దగ్గర నీ యొక్క సమస్యలు పెట్టేసి నువ్వు నిరంతరం ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తాడు। అంతేకాక ఇంకేమంటాడు తెలుసా? ఈ సామెతలు నీతి వచనం 3:20 3:20లో కూడా ఇక్కడ రాస్తున్నాడు సామెతలు, సొలొమోన్ చక్కని మాట రాస్తున్నాడు। ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘంలో నుండి మంచి బిందువులు కురుచుచున్నవి, మేఘముల నుండి మంచి బిందువులు కురియుచున్నవి। చూడండి ఎంత మేఘముల నుండి। ఇప్పుడు మనం చూస్తే మన దేశంలో చూస్తే కొన్ని స్థలాల్లో ఇప్పుడు మనసే కురుస్తలేదు, అంత పాపం ఎక్కువైంది, పాపం ఎక్కువ అయిపోతున్నది। ఆ కాలంలో మనసు కురిస్తే చలి పెడుతున్నది, ఉదయకాలం ఎట వెళ్తే నీళ్లు భూమి అంతా, అంత వర్షం ఇప్పుడు లేదు, అంత మనసు ఇప్పుడు లేదు। ఈ మనసును గురిపించేది ఎవరు? ఆయననే। ఆయన లేనిది ఏది కూడా జరగదు। కానీ మనం ఆయనని మర్చిపోతే మన జీవితం బాగుండదు। హల్లెలూయా। మనము ఒక నిరంతరము దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలా, మన జీవితంలో ఆ నౌహావు లెక్క మన బ్రతుకుంచుకోవాలా, చక్కని బిడ్డగా ఉండాలా, చక్కని మార్గంలో నడవాలా, మన कुटुंबाన్ని మనం కట్టుకోవాలి। हमारा परिवार को हम बांध के रखना है, हमारे बच्चों को हम बांध के रखना है, क्योंकि हमारा बच्चों का भविष्य देखने का है। उससे प्रार्थना सिखाना है, उससे वचन सिखाना है, వాళ్ళకు అన్ని నేర్పించి మంచి మార్గం నడిపించాలి। చిన్నగా ఉన్నప్పుడే మందిరానికి తీసుకురాపోతారు, 20 ఏళ్ళ వయసులో వచ్చిన ఒక మందిరానికి రమ్మంటే ఎందుకు వస్తాడయ్యా? వస్తాడా? చిన్నప్పుడే స్కూల్కి పంపలేదు, 18 ఏళ్ళు రెండాక స్కూల్కి పంపితే మనకి ఏం చదువు వస్తుంది? వస్తుందా? చిన్నప్పటి నుంచి స్కూల్కి ఎందుకు పంపిస్తాం? వాడు నేర్చుకోవాలి, దాంట్లో మంచిదే, కానీ దేవునిలో భయభక్తి ఉండాలంటే చిన్నప్పటి నుంచి మందిరం కూడా నడిపించాలి కదా। అది నడిపించలేక ఈరోజు అనేక తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, అనేకులు ఏడుస్తున్నారు। ఎందుకు తెలుసా? మాట వింటలేరు। ఏం డాడీ మందిరం మందిరం అంటావు? నేను బైబిల్ చదువుతలేనా?
మా ఊరైన ఒక ఆయన ఉండే, నేను మందిరకు రమ్మన్నప్పుడు ఏమంటుంది సార్, ఏం చెప్తావు సామెలు, బైబుల్ ఉన్నదే చెప్తావు, బైబుల్ అంతా తెలిసే నాకు అని అంటాడు. చదువు రాదు కానీ అంతా తెలిసే అంటుండే. తెలుసుకోలేక చనిపోయాడు. ఎవ్వరు చూడని సాగు వచ్చాడు పాపం. నా పిల్లలు చూడలే, నా భార్య చూడలే, ఎంత ఘోరమైన సాగు వచ్చింది. బాగా బాధ అనిపించింది మొన్న డిసెంబర్లో. ఎందుకు తెలుసా, నేను చాలాసార్లు హోటల్ కాడ కలిసి, అన్నయ్య రా మందిరానికి, ఎందుకో నిన్ను రమ్మంటున్నాడు దేవుడు అని చెప్పిన, వినకపోతుండే. నా అలవాట్లు నేను ఇడిచిపెట్టలేను తమ్ముడు. బీడి తాగుడు అలవాట్లు నేను మర్చిపోలేను, కళ్ళు తాగుడు అలవాటు మర్చిపోలేను. నేను ఏ పాపం చేస్తలేను కానీ 2 పాపాలు చేస్తున్నాను. నువ్వు చిన్న పాపం చేస్తేనే నిద్రపడతలేదు, నువ్వు పరలోక రాజ్యం ఎట్లా పోతావు? నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలుగుతావు? పాపము చిన్నదాన్ని అనుకోకూడదు. ఏదైనా పాపమే. దాని కొరకు మనం దేవుణ్ణి అడగాల, ప్రభువా నీ కాళ్ళు పట్టుకుంటున్న తప్పైందని అడగాల. దైవదాసునికి చెప్పుకోవాలా నా తప్పైందని, ప్రార్థనలు అడుగుతాడు. ఇక్కడ అంటున్నాడు, చూస్తే ఇర్మియా 10వ అధ్యాయం ముగిస్తాను నేను త్వరలోనే. ఇర్మియా 10వ అధ్యాయము 12వ వచనం, జెర్మియా 10వ అధ్యాయ 12-13 వచనం పడేంगे. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. హల్లెలూయా. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. జలరాశులు ఎక్కడ పుడతాయట? ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరిని ఎత్తచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టించును. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందట? బారిష్ కిధర్ से आने वाला है? आकाश में आने वाला है. वो आज्ञा नहीं देंगे, बारिश नहीं आएंगे. बारिश से पहले क्या होता है? हवा. बारिश से पहले क्या होता है? आवाज, चर 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 चर. उसे क्या बोलते हैं? बिजली जब आएंगे तो हमें क्या समझेंगे? बारिश आने वाला है. బిజ్లీ का मतलब क्या है? బైబిల్ में लिखा है బిజ్లీ का मतलब क्या है? ఆ ఉరుముకు అర్థం ఏంటిదంటే దేవుడి పిలుస్తున్నాడు మిమ్మలను, మీరు సరి చేసుకోండి, నేను వర్షమును కురిపిస్తున్నాను అని ఉన్నది వాక్యంలో. మీ గుడారంలోనికి వెళ్ళండి అని ఉన్నది. ఎందుకు తెలుసా? గండ వర్షము కురబోతున్నది. ఈ భూమిని తడుపుటానికి ఆయనకు మాత్రమే శక్తి ఉంటున్నది. వర్షము లేక అగర్ బారిష్ नहीं है, खाने को नहीं मिलेंगे. बारिश नहीं तो खाने को नहीं. बारिश है तो खाने को मिलेंगे. अगर समझो हमारे पास 10,000 रुपए, आजू बाजू में किधर भी होटल नहीं है, कुछ भी खाने को नहीं मिल रहा है, तो पैसा क्या करेगा? काम का है? काम का नहीं है. हमारे पास घर के अंदर कुछ दान नहीं है, क्या करेगा? कुछ काम का नहीं है. लेकिन परमेश्वर के आज्ञा के अनुसार खेती बनता है और खेती में से फसल आता है, वो फसल अपने को खाने को मिलता है. హల్లెలూయా. ఇది తయారు చేసేది దేవుడి యొక్క చేతిలో ఉన్నది కానీ మనుషుల చేత ఏమీ లేదు. అందుకే వర్షము ఏ సమయంలో రావాలన్నది ప్రార్థన చేయాలి, ఏ సమయం అందు ఆగిపోవాలన్నది ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాక్యానుసారంగా ప్రార్థన చేసినప్పుడు వర్షము ఆగాలంటే ఆగుతుంది, వర్షం కురిపియాలంటే కురిపియాలి. 3.5 సంవత్సరాలు వర్షం కురవద్దని ఎవరు ప్రార్థన చేశారు తెలుసా? ఎవరు ప్రార్థన చేశారు? ఏలియా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. 3.5 साल बारिश नहीं आना है करके एक व्यक्ति एलिया करके है, वो प्रार्थना किया. 3.5 साल बारिश नहीं आया, जमीन पूरा फट गया, खाने का वांधा हो गया, राजाओं की खाने का वांधा हो गया. 1 साल नहीं तो कुछ जी सकता है, 2 साल नहीं तो जी सकता, 3.5 साल बोलेगा तो खत्म. कितना संभाल के रखेगा तुम घर पे? 50 किलो
वो तो ठीक है, गांव में 10 क्विंटल भी रख सकते हैं, लेकिन बम्बई में कितना रख सकते हैं? रहने का बांधा हो जाएगा। 10 क्विंटल चावल करेंगे, 10 क्विंटल अगर गेहूं भरेंगे तो रहने का जगह नहीं है, वो भी पूरा नहीं होने वाला है। लेकिन तभी परमेश्वर का आज्ञा के अनुसार 3.5 साल के बाद फिर प्रार्थना किया, प्रभु ये प्रजा सब मरने वाला है, अभी आपके बारिश आने दे। फिर ప్రార్థన किया, మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ వర్షం కురిచింది. మరి మీరు ఆత్మీయంగా ఉండి, మీరు విశ్వాసంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వర్షం ఆపడా? అడ్లు బ్రతుకుతాయి, మక్కలు బ్రతుకుతాయి, అమ్ముడు పోతాయి. కానీ మన దేశంలో దేవుని దగ్గరికి రావటం లేదు. చాలా మంది సొంత ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఈరోజు మీరు కూడా మీ యొక్క చేస్తున్న పనులలో ఆశీర్వదించబడాలంటే మీరు దేవునికి ప్రార్థనలు చేయాలా, ప్రార్థనలో నమ్మకంగా ఉండాలా. ఇది నా జీవితంలో కలుగుతుందని, జరుగుతుందని మీరు विश्वसिंचाल। हमारा जीवन में पक्का होने वाला है। मैंने जो प्रार्थना किया मेरा खुदा सुना करके अगर आप विश्वास किया तो आपका जीवन में वो कार्य होने वाला है। विश्वास नहीं तो कुछ नहीं होने वाला है। हमारा विश्वास क्या करते पता है? हर एक जगह पहुंचाता है। हालेलुया। और एक बात पढ़ के मैं समझ करता हूँ, अयूब के अध्याय, యోబు గ్రంథము 37:6-7, अयूब 37 भजन संगीत से पहले रहेंगे। 37:6-7 నువ్వు భూమి మీద పడుమని, నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహావర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకొనున్నట్టు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. హల్లెలూయా। ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? వర్షానికి ఆజ్ఞాపిస్తున్నాడు, భూమి మీద పడు అని. ఈ భూమి నెరలు కొడుతున్నది, ఈ భూమి నాశనం కాకూడదు, ఈ భూమిలో పంట రావాలా, చెట్లు మొలవాల, పండ్లు పండాల అని దేవుడు వర్షమును భూమి మీద కురిపిస్తున్నాడు. కానీ భూమి కింద విస్తారమైన నీళ్లు ఉన్నాయి। जमीन के नीचे बहुत सारा पानी है, लेकिन वो पानी काम का नहीं है। किधर से आया हुआ पानी जरूरत है? आकाश से उतर हुआ पानी जमीन को जरूरत है। पूरा सूखा रहता है, हम बोर डालते हैं, जमीन के अंदर से पानी आता है कि नहीं आता है? पानी आता है ना। जमीन के अंदर बहुत सारा पानी है, लेकिन वो पानी खेती के लिए काम नहीं है। वो कभी आएगा, बोर डालेगा या कुआं करेगा तभी काम आएगा, नहीं तो काम नहीं आने वाला। नहीं तो ऊपर का पानी तो भी कितने लोगों के पास कुआं है तो भी बारिश का राह देखता है, क्योंकि जमीन को गिल्ला करने के लिए बारिश चाहिए। वो आज्ञा किसके पास है? प्रभु के पास है। ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఈ భూమి మీద వర్షము కురవాలని ఆజ్ఞాపించినప్పుడే ఆ వర్షము కురిచినది। హల్లెలూయా। ఈరోజు వర్షం కురుస్తున్న కారణం ఏంటంటే దేశం తెలుసుకోవాలని వర్షం కురుస్తుంది, దేవుడు అన్నట్టు ఉన్నాడని తెలుసుకోవాలని వర్షం కురుస్తుందని బైబిల్ చెప్తున్నది। మీరు కూడా నమ్మండి, దేవుని వాక్యానుసారంగా నడవండి। ఇక్కడ చూస్తే నిర్గమ కాండంలో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను। నిర్గమ కాండం 10:19 एलिया కొరకు मिस्र देश के लिए ये अद्भुत बात रहेंगे, देखेंगे। అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని విసిరజేయగా అది ఆ మిడతలను కొట్టుకొని పోయి ఎర్ర సముద్రంలో పడిపోయాను। ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు। హల్లెలూయా। మొట్టమొదట మిడతలను ఐగుప్తులోనికి ఎవరు పంపారు? దేవుడు పంపాడు। పంటంతా నాశనం చేయించినాడు। ఎందుకు చేయించినాడు? రాజు హృదయం కరగాలని పంటంతా నాశనం చేయించినాడు। అప్పుడు మారిపోతానని అన్నప్పుడు ఆ పంటను తింటున్న ఆ మిడతలన్నిటిని తీసేస్తే వెళ్ళేవి కావాలి,
मनुष्य దొరకబడితే వెళ్ళవు. वो कीड़ा जो है ना आंख में पकड़ने का तो नहीं आएंगे, लेकिन वो తూర్పు గాలినికి ఆజ్ఞాపించినప్పుడు ఏం జరిగింది? అన్ని కొట్టుకొని పోయి సముద్రంలో सब हवा के वजह से उड़ के समुद्र में गिरा, सब मर गया. और एक ఒక్క మిడత కూడా ఆ మిశ్ర देश में नहीं था, क्योंकि ये परमेश्वर का आज्ञा है. గాలితో ఎవరు మాట్లాడినారు? దేవుడు మాట్లాడారు. हवा किसके बात सुनते हैं? परमेश्वर का बात सुनते हैं. देखो हम कितना भी हवा पैदा करें, लेकिन ये काम करें, थोड़ा सा बाहर जाओ एकदम ठंडा आता है. क्यों? तो परमेश्वर दिया हुआ हवा है. ఆ గాలిని దేవుడు సృష్టించినప్పుడు ఆ గాలికి అన్ని పురుగులన్నీ పడిపోయినాయి. ఐగుప్తు దేశంలో సమాధానం. ఇంకేమంటాడు తెలుసా? ఇంకొక వచనం 21. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. హల్లెలూయా. हिंदी में पढ़े. फिर यहोवा ने मूसा से कहा, अपने हाथ आकाश के ऊपर बढ़ाओ, ये मिस्र देश के ऊपर अंधकार छाए, ऐसा अंधकार अठोला जा सके. तब मूसा ने अपने हाथ को आकाश के ओर बढ़ाया. सारे मिस्र देश में 3 दिन तक बहुत अंधकार छा गया. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తాయిందమ్మా? ఇది మోసే ప్రార్థన చేసినప్పుడు మోసతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు చేయరాదా ఈ పని? మోస చెప్పకుండా చేయరాదా? చేయొచ్చు. కానీ మోసకి ఏం చెప్పాడు? మోసే నీ చేతి పైకెత్తి అడుగు. 3 రోజులు ఈ దేశం అంతటా చీకటి కమ్మాల. ఆ చీకట్లో ఎవ్వని కోడు కనిపించద్దుగా. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? मूसा से बात कर रहा है 3 दिन तक. कि परमेश्वर नहीं कर सकता था? 3 दिन अंधकार हो जाएगा करके बोलेगा तो हो जाएंगे, लेकिन बीच में एक आदमी को रखा, उससे बोलते हैं तुम करो उन लोग का सामने, మీ అందరి ముంగట ప్రార్థన చేయమంటున్నాడు. ఇప్పుడు వాక్యం చెప్పమంటున్నాడు. ఇది జరుగుతుందని చెప్పమని అంటున్నాడు. ఏ దీని ఆనేవాళ్ళ సమయం ఆనేవాళ్ళ అవి ఈ రోజు కూడా వస్తాయి త్వరలోనే. చూడండి, పాపం మెరుగు ఎక్కువ అయినా కావనా ఈ రోజులు వస్తాయి. ఏ దిన आने वाला है. मूसा से कहा 3 दिन तक पूरे अंधकार होने वाला है, तो हाथ उठा के प्रार्थना कर, ये मिस्र देश को पूरी तरह अंधकार करेंगे. అప్పుడన్నా భయపడతారేమో అని మోసతో చెప్తుంటున్నాడు. ఐగుప్తు దేశమంతా 3 దినములు 3 రాత్రులు చీకటి. 3 दिन 3 रात अंधकार. फिर क्या हुआ? మరి అందరూ అదే చీకటి ఉన్నారా? దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో అది చూద్దాం. 3 దినములు ఒకరినొకరు కనుగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయారు. ఆయనను ఇశ్రాయేలు కందరికి వారి నివాసములలో వెలుగుండెను. వారి నివాసంలో ఏమున్నదట? వెలుగుండెను. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేశం అంతా చీకటిలో ఉన్నది. దేవుని నమ్మిన బిడ్డలు ఎక్కడ ఉన్నారట? వెలుగులో ఉన్నారు. హల్లెలూయా. నమ్ముతారా? మేము వెలుగులో ఉంటాం అనండి. మేము వెలుగులో ఉంటాం. నేను వెలుగులో ఉంటా. ఆమేన్. శత్రువులందరినీ ఎక్కడ ఉంచినాడు? చీకటిలో. ఎవళ్ళు ఇవ్వలేదట. లేచాడా? कोई भी नहीं उठा. अंधेरे में कुछ दिखते? कुछ नहीं दिखता है. उठ के जाके किसी को मिलने को नहीं गया, पूरा लाइट बंद कर दिया. 3 दिन तक पूरे दिन को रात को सब एक से एक जैसे किया, सब अंधकार में. लेकिन खुदा के वास्ते, खुदा को जो जितने लोग उससे मानते हैं
उन सबके घर पे क्या था? రోషనీ था। హల్లెలూయా। వాళ్ళు తింటున్నారు, మంచిగా మాట్లాడుకుంటున్నారు, కలుసుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు। वो सब एक दूसरे को मिल रहा है, बातचीत हो रहा है, सब कुछ हो रहा है। लेकिन वहां पर जितने लोग हैं उन सबके जीवन में क्या था? अंधकार जा गया। हालेलुया। ఏం కనిపిస్తుంది? आग बंद करेगा तो क्या दिख रहा है तुमको? कुछ दिखता है, लेकिन तुम्हें देखने वाला बहुत लोग हैं। हालेलुया। आग बंद करेंगे कोई नहीं दिखेंगे, కళ్ళు తెరిస్తేనే అందరు కనిపిస్తారు। లైట్ బంద్ చేస్తే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, రాత్రి ఇప్పుడు 9 అయింది, 9కి లైట్ బంద్ చేసిన కనిపిస్తామా? కనిపించాం। అందుకే దేవుడు అంటున్నాడు, వాళ్ళందరూ చీకట్లు ఉన్నారు కానీ మీరు వెలుగులో ఉంటారు। అంతేకాదు, ఇంకా వర్షంలో చూస్తే ఒక మనం ఇప్పుడు చదువుకున్న మాట దావీదు కీర్తనలు 78:45 వచనం చదవండి। 78 44 నుంచి చదవండి। ఐగుప్తు ఆయన రక్తముగా మార్చును, ఆయన వారి మీదకి అవి వారిని తినివేశను, అవి వారిని ఏం చేసినాయట? నాశనం చేసినాయట। వారి కష్ట ఫలమును ఏడికి అప్పగించినట? మిడతలకు అప్పగించినాడు। ఆయన పాడు చేసెను, చాలు। హల్లెలూయా। మీరు చక్కగా ఆలోచించండి, ఈ నష్టం ఎందుకు చేసిండు అక్కడ? ఈ నష్టం ఎందుకు చేసిందంటే ఆ రాజులే। ఈరోజు ప్రజలు వినకుంటూనే ఈ ప్రాబ్లం జరుగుతుంది, అంతేనా కాదా అమ్మా? దేవునికి లోబడకుంటే, परमेश्वर को बात नहीं सुनता है तो ये कष्ट सारा हो रहा है। ఈ రోజు విత్తనాలు నాశనం అవుతున్నాయా లేదా? అడ్లు నాశనం అయిపోతున్నాయి, నీళ్ళలో కలిసిపోతున్నాయి, మొక్కలు నీళ్ళలో కలిసిపోతున్నాయి। ఆ రోజు జరిగినదే ఈ రోజు జరుగుతున్నది। వాక్యం సత్యం చెప్తుంటున్నది। నువ్వు మానుకుంటే, నువ్వు మార్చుకుంటే, నీ జీవితాన్ని మార్చుకుంటే, నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మితే ఇవన్నిటిని తప్పిస్తాడు। హల్లెలూయా। ఇజ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా వెలుగులో ఉన్నారో ఆ రీతిగా నువ్వు వెలుగులో ఉంటావు। నమ్ముతున్నారా? విశ్వసించండి, దేవుని యొక్క మాటకు లోబడండి। ప్రభు మీ మీదికి ఎంత వెలుగునిస్తున్నాడంటే మీకు తెలియదు। మీకు కాపుదలగా ఉంటున్నాడు, కంచె వేస్తున్నాడు, కానీ దేవునికి లోబడి ఉండండి। మన దేశం కొరకు ప్రార్థన చేయండి, మన దేశం రక్షణలోనికి రావాలని ప్రార్థన చేయండి। ఆ తెగుళ్ళు మన మీదకి రావద్దు। మిడతలు వచ్చినాయి అంటే ఏ ఒక్క పంట పండదో, और कीड़ा आएंगे तो एक खेती भी नहीं पड़ सकता है, सारा खेती को नष्ट कर सकता है। अंतेकाद इजराइल मिस्र देश में बारिश आने वाला था, हवा आने वाला था। प्रभु का आज्ञा से मूसा ने क्या बोला? तुम सब बकरी को काट कर खून को अपने दरवाजे पे लगाओ ताकि वो बारिश तुम्हारे घर को కోస్ करके जावे। హల్లెలూయా। ఎర్రని రక్తం అక్కడ అంటు పెడితే ఆన వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మిమ్మల్ని ఇడిచిపెట్టిపోతుంది। ఆ తెగుళ్ళు వారి మీదకి పోతాయి, నమ్మని వారి మీద, నమ్మిన వారి మీద ఆశీర్వాదపడతారు। అంటే మోసతో చేసిన అద్భుతాలు, దేవుడు చాలా అద్భుతాలు చేశాడు, కానీ మోసను మాట్లాడించినాడు, మోసతో చేయించినాడు। ఈరోజు నువ్వు మాట్లాడాలా? దేవుడు అంటున్నాడు, నువ్వు అడుగుతే నేను చేస్తా। మోసకేమన్నాడు? నువ్వు ప్రార్థన చేతులెత్తి ప్రార్థన చేయి, 3 దినాలు చీకటి కావాలని ప్రార్థన చేయి, నేను చేస్తా। నీకేం కావాలా? నీ పిల్లలు బాగుండాలని చేతులెత్తి ప్రార్థన చేయి, నీ భర్త, నీ పిల్లలు మారాలా। హల్లెలూయా।
పిల్లలు పాస్ కావాలన్నా ప్రార్థన చేయి, చేతులు లేకపోతే దేవుడు చేస్తాడు. అన్ని తెలిసే కదా దేవుడు ఎందుకు నా పిల్లలను పాస్ చేయాలంటే నడుస్తుందా? నడుస్తుందమ్మా? దేవుడు చెప్తున్నాడు మోసతో, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయి. అబ్రహాంతో చెప్పాడు, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయి, నీ కుమారుడిని నేను ఇవ్వబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. అడిగిన ఇచ్చడానికి ఆయన సమర్థుడు, కానీ నువ్వు అడగాల. నిన్ను అడుగుతున్నాడు, నువ్వేం చేస్తావు? బ్రతుకున్నంత కాలము ఈ భూమి మీద ఒక మంచితనాన్ని విడిచిపెట్టిపోవాలా, చెడును విడిచిపెళ్ళిపోవాలి. నీ జీవితంలో చెడును చేయకు. ఏమంట బ్రదర్? మంచి చేయి. ఫలాని వ్యక్తి చనిపోతే కొన్ని తరములు యాదుకుండాలా, ఆదుకుండాలా లేదా? మంచి చేయి. అంత గొప్పగా కాకుండా నీ విలేజ్లో ఉన్న మంచి చేయి. आप जिस एरिया में रहते हैं वहां तो अच्छा ही बन के रहना, क्या भी तो जाने के बाद कुछ लोग याद करेंगे। हम मरते वक्त तो कुछ लेके नहीं जाएंगे, पैसा लेके जाएगा, कपड़ा लेके जाएगा, कुछ नहीं लेके। इस धरती में जब तक है कलर कलर कपड़ा पहनते हैं, डिजाइन डिजाइन कपड़ा पहनते हैं, लेकिन अब मैं मरने के बाद कौन सा कपड़ा पहन के जा रहे हैं हम खुद को नहीं पता। मरे हुए आदमी के पास 1 किलो सोना ला के रखेंगे, ले बोलेगा तो लेगा। 10 लाख रुपए रख के गोनी रखेंगे, लेगा? नहीं लेगा। वो सब उसको पसंद नहीं है, वो देखने वाला नहीं है. బ్రతుకున్నంత కాలం అన్నిటిని కోరుతుంది బ్రతుకు, కానీ యథార్థంగా ఉండటానికి ఉండండి. ఎందుకంటే ఆ సిస్టరు ఎప్పుడైతే డబ్బులు తీసుకొని రిటర్న్ ఇచ్చిందో మన శాంతి నిర్వహిందట. మన సంఘంలో సాక్ష్యమే అది, వేరే వాళ్ళది కాదు. నేను ఎక్కడో తీసుకొని చెప్తలేను, మన సంఘంలో యథార్థం చాలా అవసరం. ఎందుకంటే నమ్మకంగా ఉండండి, దేవునికి లోబడండి, దేవుడు మీ జీవితంలో బలమైన కార్యం చేస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, అందరం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలయ్యా. మా జీవితంలో నోవహు లాంటి బ్రతుకు నీవు తండ్రి. నోవహును ఎన్నుకున్నట్టు మమ్మల్ని ఎన్నుకోండి ప్రభువా. మా జీవితాలను కట్టు తండ్రి. నోవహు యథార్థవంతుడు, నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అయ్యా. ఆయనకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నాడు, ఆయన కుటుంబాన్ని కట్టుకున్నాడు. हमारा परिवार को प्रभु हम बांध के रहना है, और नोहाव के जैसे हम रहना है। खुदा परमेश्वर आपको धन्यवाद करते हैं। उस जल प्रभाव में प्रभु उनको बचाया, उस बरसात से बचाया, हमें भी बचा दे पिता परमेश्वर। ओ परमेश्वर, इस देश में प्रभु हम तेरे लिए, तेरे इच्छा के अनुसार से जीने के लिए हमें प्रभु एक योजना दे पिता परमेश्वर। आपको धन्यवाद करते हैं, आपको धन्यवाद करते हैं। आइए हम प्रार्थना करते हैं। खुदावन యేసు ధన్యవాद करते, ధన్యవాद करते, ధన్యవాद करते ప్రభువా. ఇదిగో నా తండ్రి, మోషతో చెప్పినట్టు మేము మాతో చెప్తున్నందుకు నీకు వందనాలయ్యా. మోషను అడిగినావు, ప్రార్థన చేయమన్నావు. 3 దినములు అయ్యా చీకటిగా ఉంటదన్నావు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వెలుగున్నది, వారి గృహాల్లో వెలుగున్నది. దేశమంతా ఎట్లా ఉన్నాం, మేము వెలుగులో ఉండాలి తండ్రి. మీ చిత్తానుసారంగా ఉండాలి తండ్రి, మీ వాక్యానుసారంగా ఉండాలి తండ్రి. యథార్థమైన మనసు మాకు ఇవ్వండి తండ్రి. మంచి జీవితం మాకు ఇవ్వండి, మంచి మార్గం మాకు ఇవ్వండి తండ్రి. खुदावन यीशु, हम अच्छाई सुन के जानेंगे प्रभु, और इस देश में से हम प्रभु जब मरेंगे एक अच्छाई छोड़ के जाना है। किसी के लिए अच्छा करना है, किसी को भला करना है पिता, और सबसे प्रेम करना है पिता। अब प्रेम किया है, हम हमसे प्रेम किया है। हमारा प्रार्थना को सुनने वाला खुदा है, हमें जवाब देने वाला खुदा है। खुदावन यीशु, आपको धन्यवाद करते हैं, धन्यवाद करते हैं, धन्यवाद करते हैं, धन्यवाद करते हैं पिता। हम तुमसे प्रेम करते हैं, आप हमसे प्रेम करते हैं खुदा। हम मरते दम तक प्रभु हम आपको छोड़ेंगे नहीं पिता। आपके साथ रहना है, आपके साथ जीना है। मरण के लिए हम डरेंगे नहीं पिता। मरते दम तक प्रभु आपके इच्छा के अनुसार जिएंगे తండ్రి. మరణం వరకు నమ్మకంగా ఉంటాం. యా స్థిరమైన మనసు మాకు ఇవ్వండి, క్రమమైన జీవితం మాకు ఇవ్వండి అయ్యా. నా తండ్రి, మోసలాగా నీ మాటలకు లోబడేటట్టు కృప చూపండి అయ్యా. ఐగుప్తు దేశమును మీరు ఎంతగానో కఠినపరుచున్నారు. మా దేశంలో అయ్యా వర్షాలు కురుస్తున్నాయి, ధాన్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి తండ్రి, వడ్లు నానిపోతున్నాయి అయ్యా. ప్రజలకు కళ్ళు తెరవండి ప్రభువా, నిన్ను ప్రార్థించే కృపనివ్వండి తండ్రి అయ్యా. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి,
మా దేశ వ్యవసాయదారులను కాపాడండి, ధాన్యాన్ని కాపాడండి తండ్రి. అది అమ్ముడు బోట కృప చూపండి తండ్రి. మీరు ప్రభువా కృప చూపండి తండ్రి. మంచి వాతావరణం ఇవ్వండి ప్రభువా. వర్షాలు కురిపించకండి తండ్రి. దాని సమయంలో వర్షం వచ్చేటట్టు సాయం చేయండి తండ్రి. అయ్యా నా తండ్రి, ఎండాకాలంలో వర్షం గురిపోయకు ప్రభువా. ప్రజలు నష్టపడుతున్నారు తండ్రి. అయ్యా అనారోగ్యానికి గురవుతున్నారు తండ్రి. అయ్యా కొంతమంది వ్యవసాయదారులు అయితే మందు దాగి చనిపోతున్నారు తండ్రి. అయ్యా పంట అప్పు చేసినామంటున్నారు తండ్రి. ధాన్యం అంతా నీటి పాలైపోతుంది అంటున్నారు. వారిని కాచి కాపాడండి ప్రభువా. మీకు స్తోత్రములు అయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. మా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని ప్రభువా మీరు కాపాడండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి, నీకే వందనాలు తండ్రి. మీ చేతులకు సమర్పించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.